నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. జగన్మోహన్ రెడ్డి గారికి వల్లభనేని వంశీ లేఖ రాశారు. పూజ్యులు, గౌరవనీయులు, పెద్దలు, మాన్యులు ఆయన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, శ్రీయుత జగన్మోహన్ రెడ్డి గారు, వల్లభనేని వంశీ అను నేను వైసీపీ కార్యక్రమాలకి కొన్నాళ్ళు దూరంగా ఉండదలిచాను. ప్రస్తుతం బయలు మీద బయటకు వచ్చిన తర్వాత వైద్య చికిత్సల నిమిత్తం హాస్పిటల్ చుట్టూ తిరిగే కార్యక్రమాలు ఉందన్న దయచేసి నన్ను రిలీవ్ చేయండి, కొన్నాళ్ళు దూరంగా ఉంచండి. అంటే అక్కడ కర్ర ఎరగలేదు, పాము సావల. కర్ర ఎందుకు ఎరగలేదంటే ఆయన పార్టీని విడిచిపెడుతున్నట్టు ఎక్కడా చెప్పలా. పాము ఎందుకు సావలేదంటే ఆయన పార్టీని విడిచిపెడుతున్నట్టు చెబితే కదా అవతల పాము సచ్చేది అని. ఈ రెండు జరగలా. అంటే ఆయన ప్యారలల్గా జూనియర్ ఎన్టీఆర్ తోటి, తారక్ తోటి ఆయన టెలిఫోన్ కన్వర్జేషన్లో ఉన్నారు. అంటే వైసీపీ వల్ల తాను లబ్ధి పొందిన దానికన్నా నష్టపోయింది ఎక్కువ ఉందనే ఒక ఆరోపణని తాజాగా తెర మీదకి తీసుకొచ్చారు ఆయన. వాస్తవంగా వైసీపీకి అనుబంధంగా ఎమ్మెల్యేగా మారిన తర్వాత టీడీపీలో గెలిచినప్పటికీ వంశీ ఎలాంటి లబ్ధి పొందారో టీడీపీ దగ్గర శాంతాడంత లిస్ట్ ఉంది. ఆయన ఏమేం చేశారు, ఇసుక దగ్గర నుంచి, మట్టి దగ్గర నుంచి ఏమేం చేశారని. ఇవి కాక నోరు పారేసుకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయనే దానికి సంబంధించిన టిట్ ఫర్ టాట్ అని ఉంటుంది కదా, అదంతా కూడా ఆయన అనుభవించారు జైల్లో. సో ఈ క్రమంలో ఏంటంటే కొన్నాళ్ళు మనం వ్యూహాత్మక మౌనం పాటిద్దాం, ఇది తాత్కాలిక బయలే కదా, సరే ఫర్దర్గా మన పొలిటికల్ కెరీర్ ఎలా ఉంటుందనే దానికి సంబంధించి పీపుల్స్ మెమరీ ఈజ్ షార్ట్ లివ్డ్, చాలా తొందరగా మర్చిపోతారు జనం. సో ఇంకో 2 ఏళ్ళు ఆగుదాం. ఎనీహౌ తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్, ఒక బేస్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఓ పక్క ఆయన మొన్న అనుకున్నాడు కూడా, పరిటాల రవి శిష్యుడిగా ఈరోజు పరిటాల రవి బతికుండి ఉంటే నాకు ఈ గతి పట్టుండేదా అని. ఖచ్చితంగా పట్టుండకపోవచ్చు. బట్ ఆయన బతుకున్నప్పటికీ మీరు వైసీపీకి అనుబంధంగా మారి అలా వాచాలత్వం ప్రదర్శించి అసెంబ్లీలో మహిళలను కించపరుస్తూ, ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారి సతీమణిని కించపరుస్తూ, అప్పటి మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణిని కించపరుస్తూ మీరు మాట్లాడిన మాటలు ఇక్కడ దాకా తీసుకొచ్చాయని. అండ్ రకరకాల కేసులు, మీరు ఆ తెలుగుదేశం పార్టీలో పనిచేసే ఒక ఉద్యోగిని బెదిరించడం అనేది, అది కాస్త ఆ సెక్షన్, కొత్త సెక్షన్ తయారవటం, ఓవరాల్గా మీకున్న క్యాడర్స్ అన్నీ నెమ్మదిగా మెల్లమెల్లగా దూరం జరగటం, విజయవాడ, గన్నవరం నుంచి బిచాణ ఎత్తేసి హైదరాబాదు, కర్ణాటకలో సెటిల్ అవ్వటం, ఇవన్నీ మీరు కూడా ఎక్కువ కాలం విజయవాడ కన్నా హైదరాబాద్లో ఉండటం కోసమే ఎక్కువ ప్రిఫర్ చేసేవారు. మిమ్మల్ని అరెస్ట్ చేసింది కూడా హైదరాబాద్ నుంచే. ఆరోగ్యం బాగలేదనే ఒక కారణం మీరు ప్రస్తావన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు. బట్ బయట జరుగుతున్న ప్రచారం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్తో కలిసి మీరు పార్టీ పెట్టబోతున్నారు, లేదా ఆయన పెట్టబోయే పార్టీలో మీరు కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఏదో ఒక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్, ఈ బెయిళ్ళు, ఈ జైళ్ళు, ఈ గొడవ అన్నీ వదిలేసిన తర్వాత ఒక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్లో భాగంగా ప్రస్తుతానికి వైసీపీలో కొనసాగనట్టుగానే కనిపిస్తూ వైసీపీతో అనుబంధంగా పనిచేయాలి, నేరుగా పనిచేస్తే ఎక్కడ మళ్ళీ పోలీసులు వచ్చి కుమ్మేస్తారో అనే అనుమానం అయితే మీకు లేకపోలేదు. దాన్నే మీరు మీ లేఖలో ప్రస్తావన చేశారన్నట్టుగా సమాచారం. జగన్మోహన్ రెడ్డి గారికి పంపించిన లేఖలో ఏమని ప్రస్తావన చేశారు? అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా మీ సూచనలు, మీ ఆలోచనలు నాకు శిరోధార్యం. కానీ ప్రస్తుతం చాలా డైలాపిటెడ్ కండిషన్లోకి వెళ్ళాను, ఒంట్లో బాగలేదు, పోలీసులు గుమ్ముదులు పెట్టారు, తర్వాత జైల్లో కూడా కంప్లీట్గా ఏంటంటే ఒంటరిగా జీవించాల్సి వచ్చింది. ఇప్పుడు జీవితం విలువేంటో, మన జీవితాన్ని ప్రభావితం చేసే పెళ్ళాం బిడ్డల విలువేంటో, తల్లిదండ్రుల విలువేంటో నాకు తెలిసి వచ్చింది. ఒక మహిళను నేను అకారణంగా నిందించాను, ఇక మీదట అలాంటి తప్పులు నేను చేయబోను అని తీవ్రంగా పశ్చాత్తాపడుతూ ఇంగ్లీష్లోను తెలుగులోను 2 లెటర్స్ పంపించారట ఆయన. అది లీక్ అయింది బయటికి. సరే, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కాల్ తీసుకున్నారా? లేదు, ఇంతవరకు ఏం తీసుకోవాలా. జరిగేది ఎలాగో జరక్క మానదు. ఆయన ఆ ఫిలాసఫీలోకి వచ్చారు, కర్మ ఫిలాసఫీలోకి వచ్చారు. జరగబోయేదాన్ని ఎవడు ఆపలేడు, జరిగిన దాన్ని ఎవడు రిపేర్ చేయలేడు, జరుగుతున్నది కూడా అంతే అని చెప్పేసి తనకు తాను చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారు, సరే చూద్దాం, వల్లభనేని వంశీ ఎక్కడికి పోతాడు, ఇక్కడే ఉంటాడు కదా, ప్రస్తుతానికి ఆయన ఏదో తాత్కాలిక ఇబ్బంది ఏర్పడింది కాబట్టి కుటుంబంతో తిరిగి రీయూనియన్ కావాలి, ఒకవేళ బెయిల్ ఎంతకాలం ఉంటుందో తెలియదు, రీయూనియన్ కావాలి, ఈ కేసులో శిక్షలు ఎలా పడతాయో తెలియదు, ఇవన్నీ చూసిన తర్వాత సరే ఆయన డెసిషన్కి ఆయనకు వదిలేద్దాం, ఎలా జరిగితే అలా జరగనిద్దాం అనే భావంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసట. అండ్ రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ఆపరేషన్ చేయించుకొని ముంబైలో ఆపరేషన్ చేయించుకున్న కొడాలి నాని, కార్డియాక్ సర్జరీ చేయించుకున్న కొడాలి నాని కూడా వల్లభనేని వంశీకి ఫోన్ చేసి, తమ్ముడు నేను కూడా వచ్చేస్తాను, మన ఇద్దరం విడిగా ఉందాం, జంట ఎమ్మెల్యేలాగా
మనల్ని ప్రజలు పిలుచుకుంటారు. నువ్వు జనానికి కావాల్సినోడివే, నేను జనానికి కావాల్సినోడినే. జగన్మోహన్ రెడ్డి గారితో ఏమన్నా మనకి ఆయనతో వైరం లేదు, బట్ ఆయన కారణంగా మనం ఈ కేసులు ఎదుర్కోవటం, జైళ్ళకి వెళ్లాల్సి రావడం జరిగింది. కాబట్టి కొంచెం శుతిమెత్తగా ఆయనతో డీల్ చేద్దాం. మనం జూనియర్ ఎన్టీఆర్తో కలిసి పార్టీని ఫ్లోట్ చేసే విషయంలో ఒక అవగాహనకు వద్దాం. ఈ లోపల మీరు బెయిల్లో ఉండి బయట ఉన్నప్పుడు ఆ టైంకి నేను ఇంకా అరెస్ట్ కాకుండా బయటే ఉంటే మనం మాట్లాడుకుందాం. ఒకవేళ అరెస్ట్ అయితే నేను బెయిల్ నుంచి బయటకు వచ్చేదాకా ఆగండి, అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పేసి ఆయన కూడా, కొడాలి నాని కూడా ఈయనకి. సో వీళ్ళిద్దరూ కాక వీళ్ళకి సపోర్ట్కి ఇంకొక ఆవిడ వచ్చారు, మాజీ మంత్రి రోజా గారు. మీరిద్దరూ మాట్లాడేసుకుంటే సరిపోతుందా? నేను కూడా ఉన్నా కదా, నన్ను ఏ క్షణంలో అయినా తనని ఏ క్షణంలో అయినా పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేయొచ్చు ఆడుదాం ఆంధ్ర స్కామ్లో అని ఆవిడ బాధ ఆవిడది. సరే, వీళ్ళందరూ ఎట్ట ఉన్నా వీళ్ళిద్దరూ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ రాసిన వల్లభనేని వంశీ గారు, కొడాలి నాని గారు, ఆయన ఇంకేం రాయలేదు అనుకోండి, ఆయన్ని అరెస్ట్ చేసినాడు, ఆయన కూడా ఏమైనా రాస్తాడేమో. వీళ్ళు ఏంటంటే ఒక కామన్ అండర్స్టాండింగ్కి వచ్చారు. గన్నవరం, గుడివాడ ఎట్టి పరిస్థితుల్లో ఇంకా తెలుగుదేశం వాళ్ళు మనం బతకనీయరు, అందుకని మనం ఇండిపెండెంట్గానే మనం పోరాటం చేద్దాం, కలిసి ఉందాం. వెనకటికి జంట ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఖైరతాబాద్ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి గారు, సనత్ నగర్ ఎమ్మెల్యేగా మర్రి శశిధర్ రెడ్డి గారు. అట్లా మనం కూడా జంట వైసీపీ ఎమ్మెల్యేలుగా, మాజీ ఎమ్మెల్యేలుగా మనం అడ్జస్ట్ అయిపోదాం, ఆ రకంగా మనం పోరాటం చేద్దాం అని చెప్పేసి కొడాలి నాని కూడా ఈయనకు వర్తమానం పంపారట. సరే, జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడతాడా పెట్టడా, అట్లీస్ట్ ఆ పేరు చెప్పుకుని మనకు కొన్నాళ్ళు సినిమా నడిపించవచ్చా, అలాంటివి అనుకుంటే గవర్నమెంట్ అంత తేలిక మన జోలికి రాదు కదా. పైగా చంద్రబాబు గారు దయార్ద్ర హృదయుడు, పరమ దయాళువు ఆయన ఒకసారి శిక్ష చేస్తాం కదా వదిలేద్దాంలేనే ధోరణిలో ఉంటారు ఆయన. అంత ప్రాక్టికల్గా ఉంటారు. వేరేజ్ లోకేష్ మనసుకు తీసుకున్నాడు, హార్ట్కి తీసుకున్నాడు. తన మాతృమూర్తిని మరి ఆమె మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను అతను ఊరుకోడు, రెడ్ బుక్ ఓపెన్ చేశాడు. కాబట్టి ఏదో ఒక రోజు వల్లభనేని వంశీతో పాటు కొడాలి నాని, రోజా వీళ్ళందరూ కూడా వచ్చి ఆ వలలో పడాల్సిందే, ఆ రెడ్ బుక్ అనే వలలో పడాల్సిందే. సో ప్రస్తుతానికి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, సభకు నమస్కారం, తాత్కాలికంగా నాకు పర్మిషన్ ఇప్పించండి, నేను కొన్నాళ్ళు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటాను. మీరంత శ్రమపడక్కర్లేదు వంశీ గారు, ఇంకో కేసు రెడీగా ఉంది, మళ్ళీ ఎలాగో తీసుకెళ్ళి మిమ్మల్ని లోపల మూసేస్తారు.